కాదు అడిగినాడా నేను కొరక మధ్యాహ్నం కూడా పొద్దున్న తిన్నాడు కోడి వేసుకొని సాంబార్ వేసుకొని మరి తింటామంటే కడుపులో చూడు కడుపులో ఇది పెట్టుకోనరా వాడి ఒక గంట కూర్చోవాడి క్లాస్ చెప్తాడు. ఈరోజు చికెన్ తింటే అది 3 రోజులు శక్తి వస్తుందంట, 3 రోజులు బలం వస్తుంది. 3 రోజులు అన్నం తినకపోయినా మన ఒంటికి బలం వస్తుంది. మన ఒంటికి అంత ఊరికి తిని బలం వస్తుంది. మరే వాడు ఏమన్నా ఇట్లున్న పుల్లి తట్టు పెడతాడా ఆవిడ బలం ఎందుకు చెప్పు. ఏమన్నా కష్టపడి పని చేసే వాళ్ళకి బలం కావాలి. దెబ్బ కూడా అన్నం అనుకో వాడు చేయి అడ్డం పెట్టి అసలు మనకు తగలుతుంది తగదగినట్టు. కడుపులో పుండు వచ్చేసిండ్రా మళ్ళీ ఆరని ముడిదు అలసలు వచ్చేసిరా. అది వేరే, అది ఎక్కువ 3 పూటలు అన్నం తినకుండా ఉంటే తిన్నాడంటే బాగుంటది. ఒక మజ్జిగ ఒక పెరుగు ఎంత తాగినామంటే చల్లబడుతుంది కడుపు. మన ఎదుటి చాకులోళ్ళు ఉన్నారు చూసావా, ఎరా ఆంటీ ఉంది పెద్ద ఆవిడ ఎదురుగా వాళ్ళ ఆయన జరిపింది ఇది పొట్ట క్యాన్సర్తోనే. ఇట్లా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైపోయి క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. వాళ్ళ కొడుకు ఇలాగే ఉండేదంట, మజ్జిగి అంబలి అవన్నీ తాకుండా. వాళ్ళ నాన్న జరిపింది చూసి వాళ్ళ నాన్న హాస్పిటల్లో పెట్టుకొని ఏగి ఇప్పుడు అన్ని తాగుతున్నాడంట. అసలు పోయి ఆసుపత్రిలో చేరాలా మరి కడుపులో పుండు పెట్టేసిందంటే అలసలు పెట్టేసి